మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెంజర్ల గ్రామ సర్పంచ్ ఇర్రోళ్ళ జగన్ ఉన్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమించిన నేపథ్యంలో మీపై చాలా కేసులు నమోదయ్యాయంటారు. ఆంధ్రాలో 2 కేసులు అయినాయి, తెలంగాణలో 2 కేసులు అయినాయి, హైదరాబాద్లో 1, షాద్నగర్లో 2 కేసులు. సామాజిక తెలంగాణ అవసరం అంటారు అసలు? ఈ దొరల పెత్తనం పోవాలి, అందరం సమానంగానే జీవించాలి, అందరికి హక్కు ఉండాలని. ఇర్రోళ్ళ జగన్ కాంగ్రెస్ సర్పంచా, ఇండిపెండెంట్ సర్పంచా? యాక్చువల్గా నేను ఇండిపెండెంట్గానే గెలిచిన. కొందరు అగ్రవర్ణ నాయకులు మీ గెలుపుని అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నించారనే ఒక విమర్శ ఉంది, ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారు? అన్నారు వాస్తవమే. పెంజర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలపైన మీకు తగిన అవగాహన ఉందంటారు అసలు? పెద్ద మనుషులు అంటూ అగ్రవర్ణాల నాయకుల పెత్తనాన్ని మీరు స్వాగతిస్తున్నారు. స్వాగతిస్తూ అగ్రవర్గాల నాయకం అది కాదు. మా దగ్గర ఎక్కడ సామాజిక తెలంగాణనే ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ప్రస్తుతం మనతో పెంజర్ల గ్రామ సర్పంచ్ ఇర్రోళ్ళ జగన్ ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంతా బాగానే సార్. ఓకే, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటండి అసలు? అంటే మీ తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందినవారండి? మా తాత నేను చూడలేదు. ఓకే. మా తాత అప్పుడు నెంబరు ఒక రెగ్యులర్గా నెంబర్ ఉన్నాడంట గ్రామ పంచాయతీకి, రెగ్యులర్ పెద్ద మంచి ఆయన తర్వాత వాతో పాటు మా నాయన, మా అమ్మ నాయన పేద వర్గాలు, పేదరికం, వ్యవసాయం చేసే కుటుంబం మాది. ఇప్పటికీ వ్యవసాయం చేస్తాము. నేను గిట్ట అన్ని వ్యవసాయం చేసుకుంటూనే వచ్చినప్పుడు బంద్ చేసిన. మీకున్న విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారండి అసలు? నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన. గతంలో కొన్ని రోజులు ఒక హాస్టల్లో చదివిన. అక్కడి నుండి మళ్ళా స్థానిక పెంజల్ అనేది మా విలేజ్లోనే పెద్ద ఊరు. చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు మొత్తం మా ఊరికే వస్తారు, పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ నా స్టడీ ఇక్కడనే. కాలేజీ మాత్రం హైదరాబాద్లో రాజేంద్ర నగర్. ఎంత దాకా చదువుకున్నారండి మీరు? నేను ఇంటర్మీడియట్ చేస్తున్నాను. అంటే ఇంటర్తో చదువుకు స్వస్తి పలకాల్సిన అగత్యం ఏమొచ్చింది మీకు? అంటే ఆర్థికవేత్తలు అంటే స్వస్థ అంటే నేను యాక్చువల్గా టైలర్ను, మొట్టమొదటి టైలర్ని. నేను యాక్చువల్గా టైలరు. పేదరికము, మనకు 10 రూపాయలు రావాలన్నా, స్కూల్కు పోవాలన్నా, ఫీజులు కావాలన్నా ఏదానికి మాకు పరిస్థితి లాభము. వ్యవసాయంలో ఏం మిగిలాయి కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేయాలా, చదివించాలనే ఉద్దేశంతో కానీ మా అమ్మ నాన్న చదివించాలని ప్రయత్నం చేసిర్రు. నేనే కొద్దిగా చదువులా ఇంకకే అయిపోయిన వాస్తవానికి. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మీరు ఉద్యమించిన నేత అండి మీరు. ఈ ఉద్యమ ప్రస్థానం ఏ విధంగా సాగింది అసలు? ఏ విధంగా అంటే ఎస్సీ వర్గీకరణ అంటే మాల మాదిగలకు పంచాయతీ ఉన్నది. మా ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలు ఉన్నాయి. ఓన్లీ మాదిగలు మాలలే మాత్రం ఈ యొక్క ఫండు యొక్క గవర్నమెంట్ అంతే గుర్తింపు ఉన్న 2 కులాలు మాల మాదిగనే. అంటే ఈ యొక్క అంతటనే మందకృష్ణ మాదిగ ఉద్యమం స్టార్ట్ చేసిండు. అంటే నన్ను జగన్ యాక్టివ్గా ఉన్నాడని చెప్పి నన్ను కొంతమంది పెద్ద మనుషులు నన్ను పిలిపించుకురు. అందులో వాళ్ళ ద్వారా పోయినా ఉద్యమం స్టార్ట్ చేసి వాళ్ళను ఎంఆర్పిఎస్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులము అగ్రకుల పేదలందరికీ సామాజిక తెలంగాణ కావాలని, ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని మొట్టమొదటి నుండి ఒక 20 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమించిన నేపథ్యంలో మీపై చాలా కేసులు నమోదయ్యాయంటారు. ఇది వాస్తవం అండి? ఆంధ్రాలో 2 కేసులు అయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడకముందు ఇక్కడ తెలంగాణలో 2 కేసులు అయినాయి, హైదరాబాద్లో 1, ఇక్కడ షాద్నగర్లో 2 కేసులు అయినాయి. సామాజిక తెలంగాణ అవసరం అంటారు అసలు? ఖచ్చితంగా అవసరం సార్. తెలంగాణ అవసరం. సామాజిక అందరికీ సమాజంగా సమానంగానే ఉండాలి. ఈ దొరల పెత్తనం పోవాలి, అందరం సమానంగానే జీవించాలి, అందరికి హక్కు ఉండాలని ఆ ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేశాం. దొరల పెత్తనం పోవాలి అన్నది చాలా మంచి ఉద్దేశం అండి. కాకపోతే అది నెరవేరుతుందంటారా? నెరవేరాలనే కోరుకుంటాం. మీ రాజకీయ అరంగేట్రం అన్నది ఏ పార్టీ నుంచి ఏ విధంగా సాగిందండి? మొట్టమొదటి స్టెప్పు ఎంఆర్పిఎస్. అక్కడ నుండి ఫస్ట్ నేను ఎంఆర్పిఎస్ కొత్తూరు మండలంలో ప్రధాన కార్యదర్శిగా చేసిన, షాద్నా నియోజకవర్గ తాలూకా ప్రెసిడెంట్ చేసిన, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ చేసిన,
ఎంఆర్పిఎస్ జిల్లా సెక్రటరీ చేసిన తొందర చేసుకుంటూ వార్డు నెంబర్గా ఊర్లో గెలిచిన ఒకసారి 2013లో. ఆ తర్వాత ఎంపీటీసీకి పోటీ చేసిన. ఇండిపెండెంట్గా గెలిచారు మీరు వార్డు నెంబరు ఇండిపెండెంట్గానే, ఎంపీటీసీ గిట్ట ఇండిపెండెంట్గానే పోటీ చేస్తే మా పెద్ద మనుషులు, ఊరి పెద్ద మనుషులు, తమ్ముడు జగన్ ఒకసారి పక్క వాళ్ళకు మీ వాళ్ళకి ఇద్దాం ఒకసారి అవకాశం, నువ్వు చిన్నోనివి నీకు భవిష్యత్తు ఉందని చెప్పి అప్పుడు మాకు చెప్పి అప్పుడు విడ్రా చేయించారు అన్నట్టు. ఊరి పెద్ద మనుషుల కోసం చేశారా లేకపోతే ఏదైనా ఆఫర్ వచ్చిన నేపథ్యంలో లే మా ఊరు అంటే మా కాన్స్టిట్యున్సీలనే ఒక నెంబర్ 1. ఒకరు చెప్తే ఒకరు వింటారు. ఊరందరూ కలిసి వాళ్ళు పెద్దలు చెప్తే చిన్నలు వింటారు, చిన్నలు చెప్పిన పెద్దలు అర్థం చేసుకుంటారు. అందరు సలహాలతోటే కలిసిమెలిసి ఉంటారు. పెత్తందారులు అనేది మా ఊర్లో అలాంటిది ఏది లేదు. బీఎస్పీ పార్టీతో కూడా మీకు అనుబంధం ఉన్నట్లుంది. బీఎస్పీలా చేసినాం. బీఎస్పీలో గిట్ట కీలకంగా చేసిన పని తిరిగిన బీఎస్పీలో గిట్ట తిరిగిన కాబట్టి ఎన్ని రోజులని ఈ ఉద్యమాలు చేసుకుంటా వాళ్ళే ఏది సగం అవుతుంది, ఏదో పార్టీలకు పోవాలని నిర్ణయించుకొని అప్పుడు శంకరన్న ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రస్తుతమే ఇల్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో శ్యామ్ సుందర్ రెడ్డి సారు అలా సహకారంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. శ్యామ్ సుందర్ రెడ్డి సార్ అంటే మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, షాద్నగర్ పెద్ద మనిషి, మాకు గిట్ట పెద్ద మనిషి అతను. ఎర్రోళ్ళ జగన్ కాంగ్రెస్ సర్పంచా ఇండిపెండెంట్ సర్పంచా? యాక్చువల్గా నేను ఇండిపెండెంట్గానే గెలిచిన, కాంగ్రెస్లో పనిచేస్తున్నా. కొత్తూరు మండలం కావచ్చు, షాద్నగర్ నియోజకవర్గం కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంతా కూడాను దొరల పెత్తనం కొనసాగుతుంది అనే ఒక విమర్శ ఉంది, ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారా? మా విలేజ్లో అయితే అలాంటిది అయితే లేదు. అందరు సమానంగానే ఉంటాం ఈ రోజు వరకు. నాకు తెలివి వచ్చిందంటే గిట్ట సమానంగానే ఉంటాం ఈ రోజు వరకు గిట్ట. ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన క్రమంలో మీకు ఎన్నికల్లో అసలు మీకు పోలైన ఓట్లు ఎన్ని, మీకు వచ్చిన మెజార్టీ ఎంత అండి? అసలు మొత్తం టోటల్గా 2200 ఓట్లు ఊరు మొత్తాన్ని. పోలైనవి 1900 చిల్లర, 1900. పోలైనవి 539 ఓట్లు. 12 ఓట్లు ఎక్కువ వచ్చినాయండి. 6 మంది బడిలో నిలబడ్డాం. కొందరు అగ్రవర్ణ నాయకులు మీ గెలుపుని అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నించారనే ఒక విమర్శ ఉంది, ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారా? కాదండి, వాళ్ళు మా జగన్ గెలవాలి, సామాన్యంగా అందరికీ ఉంటాడు జగను, అన్నీ 4 సమస్యలు తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అయితేనే ఊరికి బాగా సమస్యల మీద ఊరికి సేవ చేసే వ్యక్తి అనేది వాళ్ళు గిట్ట అన్నారు. వాస్తవమే, వాళ్ళ సహకారం గిట్ట ఉంది నాకు గెలవడానికి. పెంజర్ల గ్రామంలో ఉన్న సమస్యల గురించి, ఈ పెంజర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలపైన మీకు తగిన అవగాహన ఉందంటారా? అసలు ఇంతకుముందు వార్డు నెంబర్గా చేసిన కదా. అసలు మీ గ్రామ ప్రధాన సమస్యలు ఏంటండి? అసలు ప్రధాన సమస్యలు అంటే మేము 2013లో గ్రామ పంచాయతీ, నేను అప్పుడు నెంబర్గా ఉన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం. మన మండలంలోనే ఎక్కడ లేదు, ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టినాం నేను నెంబర్గా ఉన్నప్పుడే. అప్పుడే ప్రతి గల్లీ సీసీ రోడ్డు సస్యశ్యామలంగా చేసినాము. అప్పుడే ఎక్కడెక్కడ వాటర్ సమస్యలు ఉన్నాయో బోర్లు చేసినాము. బోర్లు చేసి వాటర్ దాపినాము. కొన్ని మొత్తం పైన 20% మాత్రమే ఉన్నది. అప్పుడు మేము వార్డు నెంబర్గా ఉన్నప్పుడే చేసినాం. ఇప్పుడు ఒక 20% ఉంది పనులు. అప్పుడు చేసిన పనులు 12 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు. అప్పుడు చేసిన పనులు కొద్దిగా మళ్ళీ పాతగా పడిపోయినాయి కాబట్టి మళ్ళా మా పెద్ద మనుషుల సహకారంతో ఫండ్ని తీసుకొచ్చి ఊరికి సేవ చేయాలనే అదైతే ఆశ ఉంది నాకు. ఖచ్చితంగా ఓటర్లు ఖచ్చితంగా నాకు కర్ణించరు. వాళ్ళకు మళ్ళా ముందుగా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా పెంజర్ల గ్రామస్తులకు. 3 నెలల కిందట జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మీరు సర్పంచ్గా గెలుపొందారండి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కావచ్చు, ఈ గ్రామాభివృద్ధి కోసం కావచ్చు, ఈ గ్రామస్తుల కోసం కావచ్చు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీ గ్రామాభివృద్ధికి మీరు ఏం చేయాలనుకుంటారు? ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు అంటే మీ మార్కు చూపించాలా, మీ బ్రాండ్ చూపించాలా? 100% మీరు క్వశ్చనే నేను అనుకున్నా మీరు అదే క్వశ్చన్ వేసారు. చాలా సంతోషం. ఖచ్చితంగా మరో సర్పంచ్ అంటే ఇలా ఉండాలనే ఉద్దేశం అయితే నా మనసులో ఉన్నది. ఆ విధంగా చేయాలని నేను కంకణం కట్టుకున్నా. మా గ్రామ ఉప సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లు కానీ మాకు సహకరిస్తారు గిట్ట. గ్రామస్తుల సహకారం ఉండదు, మా గ్రామ పెద్దల సహకారంతో గిట్ట తీసుకొని లైబ్రరీ లైబ్రరీ కట్టేయాలి ఫస్ట్ ఇంపార్టెంట్. మేము లైబ్రరీ లేదు, వైకుంఠ రథం లైబ్రరీ, కొన్ని ఇంపార్టెంట్ ఉన్న పనులు, మేము చేసిన పనులు స్థిరస్థాయిగా నిలబడాలి అనే ఉద్దేశం అయితే మాకున్నది. మీ బ్రాండ్ చూపించుకుంటారంట? మా బ్రాండ్ చూపెట్టాలనే అనుకున్నా, కంకణం కట్టుకున్నా. అందరి
పెద్దల సహకారంతో అదే 24 గంటల కరెంటు 24 hours 3 కరెంటు మాకు కన్ను ఇట్లా రెప్ప మూస్తే రెప్ప కొట్టినంత విషయం ఆ టైంలో గిట్ట పోవద్దు కరెంట్ అనేది. అది గిట్ట కంకణం కట్టుకున్నా మా ఎమ్మెల్యే గారి తాటికి పోయినాము. ఆయన గిట్ట ఎంబడే స్పందించిండు. పెద్ద మనుషుల గిట్ట ఏమన్నా పెద్ద మనుషుల సహకారం గిట్ట తీసుకుంటున్నాం. చూసుకొని బ్రాండ్ అంటే బ్రాండ్గానే వర్క్ చేయాలని డిసైడ్ అయినా. ఓకే అండి, ఇప్పుడు తాజాగా ఈరోజు జరిగిన గ్రామ సభలో రసాబసా జరిగింది. ఇది మీపై ఉన్న వ్యతిరేకత కాదంటారా? రసబస ఎక్కడ జరగలేదండి, ఎక్కడ జరగలేదు. వాగ్వాదం జరిగిందంటారా? ఎక్కడ జరగలే. రసబస అన్నప్పుడు మాట్లాడుతుంటారు కామన్ లేచి, ఒకరైనా కోరు ఊళ్ళల్లో గ్రామాలలో మాట్లాడతారు. దాన్ని చూసి రసబస అనుకుంటారు. అది రసబస కాదు. అది అంటే వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము చాకచక్యంగా మంచిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పినాము, చేస్తామని మాట ఇచ్చినాము. ముందే వాళ్ళు అడిగిన ప్రశ్నలే మేము ముందే డైరీ చేసుకున్నాం. వాళ్ళు అడిగినాయనే మేము ముందే ఈ సమస్యలు, ఈ పని చేయాలి, ఈ వాటర్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఇంకోటి ఇది కరెంట్ 24 hours కరెంటు, పింఛన్ల విషయంలో ఈ కాన్స్టిట్యున్సీలో మా ఊళ్ళో మా మండలంలో మా ఊళ్ళకే మేము ఖచ్చితంగా పింఛన్లు గిట్ట ఉన్న అరువులకు అందియాలని గిట్ట నేను ఆఫీసర్లతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ఊరికి పండియాలి ఖచ్చితంగా అని గిట్ట కొన్ని పింఛన్లు ఎక్కువ రాయాలని గిట్ట అడిగినాం. సర్పంచ్ ఎర్రోళ్ళ జగన్ బలం ఏంటి, బలహీనతలు ఏంటండి? అసలు నా బలమే జనం, జనం బలమే నేను. వాళ్ళు ఏదైతే మేము లేము. వాళ్ళు ఇట్లా ఒక ఫోన్ చేస్తే నేను పోతా, వాళ్ళు మా ఇంటికి రావాలి, నేను పోవాలి, నేను సర్పంచ్ అనేది ఆ ఫీలింగ్ నాకు ఉండొద్దు. నలుగురిని పెట్టుకొని ఒక పెద్ద కారు పెట్టుకొని హంగామా చేయాలి, చూపెట్టుకోవాలనేది నా ఒంటిలోనే లేదు, మొదటి నుండి లేదు. నేను కావాల్సింది సర్పంచ్ ప్రజలకు, మా పెంజల గ్రామ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. వాళ్ళు ఇచ్చే చిన్న పిల్లగాడు ఫోన్ చేసినా నేను పోతా, నేను ఇన్సర్ట్ గాను. పోతా, ఇంటికి పోతా, మాట్లాడతా, సమస్య ఉంటే చెప్తా, సమాధానం చెప్తా, పని చేపిస్తా. ఓకే అండి, ప్రెసెంట్ పాలిటిక్స్ అన్ని కూడాను పూర్తిగా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, పూర్తిగా స్వార్థపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు డబ్బు లేనిదే ఓటర్ కూడా ఓటైన పరిస్థితి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఈ ప్రెసెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే బయట ఏమో కానీ మా విలేజ్కి వస్తే, పెంజారా గ్రామానికి వస్తే మేము ఎక్కడ డబ్బులు వంచలేదు, ఓటుకు నోటు ఇవ్వలేదు, ఓటుకు నోటు ఇవ్వలేదు, స్వచ్ఛందంగానే వేసారు. ఎట్లా అదిగితే ఎట్లా వేసిండంటే మొదటి నుండి ఉద్యమాలు చేసిండు. ప్రజా సమస్యలు ఉన్న పట్టున్న వ్యక్తి, ప్రజా సమస్యల మీద పట్టున్న వ్యక్తి జగను, ఎర్రోళ్ళ జగన్. అంటే ఆపతైనా సాపతైనా రెవెన్యూ పరంగా ఏ డిపార్ట్మెంట్ ప్రకారంగా అయినా ముందలుండి పని చేస్తాడు అనే ఆ నమ్మకంతో పైసా ఆశించకుండా నా గ్రామ ప్రజలు నాకు ఓటేశారు. ఇది వాస్తవం. అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతున్న ఈ ప్రాంతంలో సర్పంచ్ ఎర్రోళ్ళ జగన్ కు సరైన ప్రాధాన్యం, సముచిత ప్రాధాన్యం దక్కడం లేదనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారా? లేదు, అగ్రవర్గాలు మా ఊర్లో మాత్రం ఉండదు, మా ఊరు వరకు ఉండదు. అందరూ సమానంగానే ఫస్ట్ కూర్చోండి అని మాట్లాడతారు. నేను వార్డు మెంబర్గా ఉన్న 25 సంవత్సరాల కింద ఫస్ట్ కూర్చోమని అంటారు. అందరూ సమానంగానే ఉంటాం మా విలేజ్కి వస్తే. ఇది వాస్తవం. ఇది దాదాపుగా 20 సంవత్సరాల చిన్న చిరుప్రాయంలోనే మీరు ఉద్యమ బాట పట్టారు. అది ఈ నేపథ్యంలో కేసులు, బెదిరింపులు, పోలీసుల వేధింపులు ఇలాంటి చాలా చూసింటారు మీరు. ఇలాంటి నేపథ్యం ఉందా మీకు? పోలీసులతోటి లాకాపులా చేసిన దెబ్బలు కొట్టిన రోజులు గిట్ట ఉన్నాయి. ఈ సమస్యల మీద, ఉద్యమాల మీద ఎక్కడ వెళ్ళాలనుకున్నా అక్కడనే పట్టుకున్నారు. ఏపీఎస్ ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ పోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ పోవాలనుకున్నా, ఢిల్లీకి పోవాలన్నా, జంతర్ మంతర్ దగ్గరికి ఎక్కడ పోవాలన్నా మేము ఎక్కడ కలిసినా ఆ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా మా అరెస్ట్ రోజులు ఉన్నాయి. అరెస్ట్ పోయినాము. మా ఉద్యమం సామాజిక తెలంగాణ కావాలి, ఎస్సీ వర్గీకరణ కావాలనే ఉద్దేశంతో చేసినాము. వాస్తవానికి నిజం చెప్పాలనేది ఒక బాధ అనిపిస్తుంది. అప్పుడు కష్టాలు చూసుకుంటే గిట హైదరాబాద్ పోయి ఇక్కడ షాద్నగర్, ఇక్కడ హైదరాబాద్ పోయి రానికి గిట 10 రూపాయలు లేకుండే. అంటే అంత అప్పుడు యాడ్ చేసుకుంటే గుర్తుకొస్తుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే. అంటే ప్రజలు ఆ ఎంఆర్పిఎస్ పుణ్యమా, మాదిగ దండోరా పుణ్యమా, ఓనుమాలు నేర్పించి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇక్కడ ఆ రకంగా చేస్తాడు అనే ఉద్దేశంతో పైసా ఆశ చేయకుండా మా పెంజల గ్రామస్తులు వాస్తవానికి మాకు మంచిగా పుణ్యం కట్టుకుంటూ వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇంకా ఓన్ చేసుకోలేదు. ఏం లేదు, అది కాదండి. 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను కాంగ్రెస్ పార్టీలో ఏదున్నా నేను కొత్తూరు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుని. ఇంకా ఓనేది గెలిచినప్పుడే నాకు ఎమ్మెల్యే గారు మా
ఎవరు మా ఎక్స్ జడ్పీటీ శ్యామ్ సుందర్ రెడ్డి సార్ ఎంబడే జగన్ అయితేనే మండల అందరూ సర్పంచ్ల సమస్యల మీద మాట్లాడగలుగుతాడని మా శ్యామ్ సుందర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎంబడే ఆయన డిక్లేర్ చేసిండు కొత్తూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు. కొత్తూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మీరండి. అసలు సర్పంచులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? అసలు సర్పంచ్ల కంటే సమస్యలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే పైసలు లేకున్నా అవతలోడు ఆపదలున్నా ఇంక ఈ హాస్పిటల్ పోవాలన్నా నా సర్పంచ్ సాబ్ అనే వస్తాడు. సర్పంచ్లకు బాధలు చాలా ఉంటాయి కానీ చెప్పుకోలేడు. చెప్పుకుంటే సమస్య తీరది. అంటే వాడు హాస్పిటల్కి పోవాలన్నా ఇంటికి వస్తాడు, బాధతో ఇంటికి వస్తాడు. ఇంట్లో పైసలు ఉండయి, రియల్ ఎస్టేట్ లేదు, బిజినెస్లు లేవు. అప్పుడు ఉండే స్టార్టింగ్ 2006లో ఉండే బిజినెస్. ఇప్పుడు సమస్యలకు గోస. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ఫండ్ మీదే చేయాలి. డబ్బులు ఉన్నా లేకున్నా అవసరానికి లీడర్గా అనిపించుకోవాలంటే ఇంట్లో బంగారం ఉన్నాడు, ఆపదలు ఉండే హాస్పిటల్ ఉంటే ఇంట్లో బంగారం కుదబెట్టానే సరే అతని పానం నిలబెట్టాలి. అది లీడర్ లక్షణం. వాస్తవమా కదా? వాస్తవం అండి. బతుకు బండిని లాగేందుకు మీరు టైలర్గా పనిచేశాను అని చెప్తున్నారు మీరు. అవును. మరి ఇప్పుడు ఏం చేస్తారండి? మీరు సర్పంచ్గా కాకుండా ఆ వృత్తిని కొనసాగిస్తున్నారా? ఏం లేదండి, ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటా. మీకు తిండి పెట్టిన మీ వృత్తిని మీరు కించపరుస్తున్నట్టు కాదు అది. అంటే అంటే సర్పంచ్ అనే ఒక హోదా రాగానే మీరు మీకు బతుకు బండి లాగేందుకు ఉపకరించిన టైలర్ వృత్తినే మీరు వదిలేశారు. ఏం వదిలేం లేదు. ఇంట్లో ఉంటుంది. ఇప్పటికి మా మిస్సెస్ కుడుతుంది, మా ఇంట్లో ఉంటుంది. మేము అది వాస్తవానికి నాకు మొదటిగా తిండి పెట్టిన 10 రూపాయలు చూపించిన ఆ టైలర్ వృత్తి. నేను ఎప్పుడు నేను ఆ విధంగా అండను చేయను. ఇప్పటికిట ఏమైనా నా డ్రెస్సులు గిట కావాలంటే ఇక్కడ షాప్లోకి పోయి కట్ చేసి పెట్టిపిస్తా. కుటుంబాన్ని అడుగుతారు రిక్వెస్ట్. కొత్తూరు మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందండి అసలు? కొత్తూరు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవానికి 80% బాగుంది. చాకచక్యంగా అన్ని గ్రామాలలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఇప్పుడు సంక్షేమ పథకాలు ఈ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన చేసిన పనులు అప్పుడున్న దొరల తెలంగాణలో ఇప్పుడు ఏమో సామాజిక తెలంగాణ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి గిట్ట నిజం చెప్పాలనే గిట్ట సంక్షేమ పథకాలు అంటే మీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరువ కావడం లేదు అంటుంటారు. అన్ని వర్గాలకు చేస్తాము. టీఆర్ఎస్ వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు. కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాం, బీజేపీలోకి ఇస్తున్నాం. ఇతర పార్టీలో ఉన్న ఇంకా ఏ పార్టీలో ఎంత ప్రతి పేదవాడు ఏ పార్టీలలో ఉండదు. పార్టీతో సంబంధం కాదు. వాస్తవానికి మా ఎమ్మెల్యే గారు చెప్పిండు నిజం. ఏ పార్టీ అని ఉండదు. సర్పంచ్ మీరు ఖచ్చితంగా పార్టీల ముఖం చూడొద్దు అంటే వాస్తవానికి మేము పార్టీల ముఖం చూడము. కావాల్సింది ఊరు డెవలప్మెంట్, ప్రజల సేవ, అదే మా లక్ష్యం. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు చేరువ చేస్తామని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా ఇది జరుగుతుందంటారు? అసలు ఖచ్చితంగా జరుగుతుంది సార్, ఖచ్చితంగా జరుగుతుంది. జగన్ గారు మీ జీవితాశయం ఏంటండి? అసలు జీవిత ఆశయం అంటే యాక్చువల్గా నేను సర్పంచ్ అయితే అనుకోలేదు. అనుకోకుండా సర్పంచ్ చేయాలి అనుకోకుండా కాదు. ఎమ్మెల్యే కావాలని ఆశ ఉందా? ఆశ ఉండకంలో తప్పేం కానీ ఆ దేవుడు అట్లా అంత ఆశ అనేది అది లేదు. అంత పెద్దగా మనం అంత పెద్దోళ్ళం ఏం కాము. ఆశ ప్రతి మనిషికి ఉంటుంది, అది సాధ్యం కాదు. మనం అంత పెద్దగా నన్ను ఊహించుకోలేదు, ఆ తాటు లేదు మాకు. అంటే అనుకోకుండానే సర్పంచ్ అయ్యారు? అనుకోకుండా కాదు, అవకాశం మంది వస్తే ఎమ్మెల్యే కూడా కావచ్చు మీరు. మా పెద్ద మనుషులు ఉన్నారు, చాలా పెద్దలు ఉన్నారు, ఇంకా మా దాంట్లో గిట్ట చాలా ఉన్నారు. ఆ ఆలోచన ఏం లేదు. నేను మా ఊరు సార్లు మండలం వరకు ఊరు వరకు ఆశ మండలం వరకు అయితే ఆశ ఉన్నది నాకు. మండలం వరకు అది పార్టీ కనకరిస్తే అది గిట్ట ప్రజలతోటి నేను మంచి వ్యక్తి అని అనిపించుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర, పార్టీ దగ్గర, పబ్లిక్ దగ్గర మంచి పేరు తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే గుర్తిస్తారు. పెద్ద మనుషులు అంటూ అగ్రవర్ణాల నాయకుల పెత్తనాన్ని మీరు స్వాగతిస్తున్నారు. స్వాగతిస్తున్న అగ్రవర్గాల నాయకం అది కాదు. మా దగ్గర ఎక్కడ సామాజిక తెలంగాణనే ఉంటుంది. మా దగ్గర అయితే ఎక్కడ తేడా అయితే ఎక్కడ ఉండదు. ఇది వాస్తవం. సామాజిక తెలంగాణ సిద్ధించిందంటారు. ఖచ్చితంగా. జగన్ గారు గతంలో మీరు పెంజర్ల వార్డు మెంబర్గా పనిచేశారంటున్నారు. ఆ క్రమంలో మీరు ఈ గ్రామాభివృద్ధి కోసం ఏం చేశారండి అసలు? గతంలో వార్డు మెంబర్గా పనిచేసినప్పుడు గ్రామ పంచాయతీ కట్టించాం. మా సర్పంచ్ కార్యాలయం కట్టించారు. గ్రామ పంచాయతీ పెద్ద మండలంలో గిట్ట ఎక్కడ లేదు. కాన్స్టెన్సీలో మా మండలంలో అయితే ఎక్కడ లేదు. అంత పెద్దగా ఉంది గ్రామ పంచాయతీ. రోడ్లు 80 ఒక 70% రోడ్లు వేసినాం, పోయినాయి అన్నీ. మళ్ళీ పాతగా పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు ఆ పనులు ఉన్నాయి. రానున్న ఈ 5 ఏళ్ల పదవీ కాలం, సర్పంచ్ పదవీ కాలంలో ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయనున్నారు మీరు? అసలు అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటే వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు నేను 2-3 నిర్ణయించుకున్నా. ప్రజా వైద్యశాల ఆడపిల్లలకు 10 పడకల హాస్పిటల్ లాగా
పెద్ద మా ఊరు పెద్దది, చుట్టుముట్టు గ్రామాల నుండి వచ్చి మా దగ్గరనే డెలివరీ కానీ అది కానీ వాళ్ళ పెద్ద 10 పడకల హాస్పిటల్ కట్టించాలని నా మనసులో అనుకున్నా. సార్ తోటి గిట్ట ఎమ్మెల్యే గారితో గిట్ట నేను రిక్వెస్ట్ అడుగుతూనే ఉన్నా. అది ఒకటి, లైబ్రరీ ఒకటి ఆఫీస్, కొన్ని ప్రజా వైకుంఠ రథం, అది ఎవరు గవర్నమెంట్ నుండి ఇచ్చినా ఇవ్వకున్నా నేను నా సొంత ఖర్చులతోటి తేవాలని నేను నిర్ణయించుకున్నా. ఖచ్చితంగా తెస్తా గిట. అంటే ఇప్పుడు లేనోళ్ళు ఉంటారు, పేదరికులు ఉంటారు, మొత్తం పేదోళ్ళు ఉంటారు. ఈ రోజులలో ఎట్లయిందంటే వాడు చస్తున్నాడు అన్న గిట్ట ఎట్లుంది ఇప్పుడు సమాజం బట్టి, ఎవరు బొందదాకా పోసలేరు, మోసుకపోతలేరు. పేదోడు ఉంటే వాళ్ళతోనికి పోతలేరు. అవన్నీ ఆ పేదరికాలు దృష్టిలో పెట్టుకొని పేదోడికి బలిచినోనికి ఉన్నోనికి లేనోనికి సమానంగా రథం తేవాలి అని అనుకుంటున్నాను. ఇది వైకుంఠ రథం. ఓకే అండి, ఒక చిన్నపాటి పదవి వస్తేనే హంగు ఆర్భాటాలు చేస్తుంటారు చాలా మంది నాయకులు. మరి మీరు ఇన్నేళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటికి కూడా మీకు ఒక చిన్న కారు, ఒక చిన్న పెంకుటిల్లు తప్ప ఏమీ లేదంటుంటారు. ఇది వాస్తవమేనా? మా తాతలు సంపాదించిందే ఉన్నది, కానీ నా సొంతంగా ఒకరిని పాటు చేసేది నా రక్తంలో లేదు నిజంగా చెప్పాలంటే. ఆ రకంగా చేసి పాటు చేసి ఆ రకంగా పోతే నేను పెద్దగా ఒక ఫ్యాషనరీ ఇన్నోవా తెచ్చుకుంటుంటే, పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటుంటే, ఒక 10 మంది నలుగురిని పెట్టుకొని తిరుగుతుంటే, హంగామా చేస్తుంటే, ఆ 10 మందిని హంగామా చేసుకొని నా ఎంబడి తిప్పుకోవాలి అనేది అది నా థాట్ లేదు. ఎంబడి తిప్పుకుంటాం, 10 ఉన్న రోజులు తిప్పుకుంటాం. వాడు తాగుడుకు బానిస అవుతాడు, తర్వాత జాబుకు పోడు, వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు. కొందరు ఇట్లా వాళ్ళ స్వార్థం కోసం ఈ పనులు చేస్తారు. మనకు ఆ అలవాటు లేదు. యువత గిట్ట ఫస్ట్ అదే చెప్తున్నా, ఏది ఏముండని ఫస్ట్ యువత కంపెనీలలో పనులు చేయండి. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారి సహకారంతో, మా పెద్దల సహకారంతో ఖచ్చితంగా కొట్లాడి మీకు జాబులు పెట్టిస్తా ప్రైవేట్లో, మన చుట్టుముట్టి గ్రామాలలో, కంపెనీలలో. కానీ మీరు వేస్ట్ తిరగొద్దు. నా ఉద్దేశం మీరు రావాలి, నా ఎంబడి ఉండాలి, నేను సర్పంచ్ అనేది నాకు అలాంటి తాటే లేదు. నన్ను అడుగుతూనే ఉంటారు ఇప్పటికి చాలామంది, ఫోన్లు చేసి అడుగుతున్నారు. అందరిలాగా ఎందుకు నువ్వు పెద్ద కారు తెచ్చుకోవటలేవు, గ్యాంగ్ని మెయింటైన్ చేస్తలేవు అంటే, గ్యాంగ్ని మెయింటైన్ చేస్తే వాళ్ళ బతుకు బజార్లో పడుతుంది. వాళ్ళకి సాయంత్రము అంటే పోతే నేను చెప్తానేమనుకో 10 ఉన్న రోజులు చెప్తానేమో, కానీ వాళ్ళ భార్య పిల్లల్ని పట్టించుకోవాలి. వాళ్ళకి ఆ రకంగా పోతే అలవాటు చేస్తే, నాకు పిల్లలను గ్యాంగ్ను మెయింటైన్ చేసి వాళ్ళని చెడగొట్టాలని నాకు మొదటి నుండి లేదు, ఇప్పటికి లేదు, ఎప్పటికీ రాదు అసంటిది. జగన్ గారు, చిట్ట చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీ గ్రామస్తులకు కావచ్చు, మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్థానికులకు కావచ్చు, సుమన్ టీవీ ప్రేక్షకులు కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ముందుగా మా అమ్మ నాన్న నన్ను జన్మనిచ్చినందుకు ప్రత్యేకంగా మా అమ్మ నాన్నకు నేను రుణపడి ఉంటా. వాళ్ళు ఈ రకంగా నన్ను కని పెద్దగా చేశారంటే వాళ్ళను నా జన్మల అది ఒక అదే అన్నట్టు గొప్ప వరం. మా అమ్మమ్మ ఇచ్చిన వరము, తెలివి మా అమ్మ నాన్నది. కనుక ఏ సమస్య వచ్చినా పెంజల గ్రామస్తులకు ఎల్లవేళలా తోడ్పాటు ఉండి సేవ చేస్తా. ఓకే జగన్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశము మీ సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలకు, మీకు మీ బృందానికి. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.